ఎంటర్టైనర్ని ఎక్కడో విన్నర్లా చూడరు అనే విషయం నాకు తెలుసు. ఎందుకు చూడరు? మనం గేమ్ ఆడితే చూస్తారు కదా. నేను ఓడిపోయినందుకు ఇంత కూడా బాధపడలే. వీళ్ళు క్యారేజ్ కట్టుకొని మా అమ్మ మా నాన్న ఇద్దరు బైక్ వేసుకొని దాదాపు 90 ఊర్లు తిరిగారంట. కొడుకు ఓటు ఏంటని బాంప్లెట్ పట్టుకుని తిరిగితే స్టిల్ ఇప్పటికీ నా మైండ్లో అదే రన్. బాబు ఇమానియులు, నీకు ప్రేక్షకులు చాలానే ఇచ్చారు. ఇంకా నువ్వు మరీ నటించాల్సిన అవసరం లేదు నాన్న. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ విన్నరు కళ్యాణ్ పడాలా అన్ని అర్హతలు ఉన్నాడు. నీకు అతనంత అర్హత లేదు. ఇందాక భరణి గారు అన్నట్టు నువ్వు ఒరిజినల్ గేమ్ ఆడలేదు, సేఫ్ గేమ్ ఆడావు. వారియర్ ఎప్పుడు కూడా యుద్ధంలో ఉండాలి. వెనకాల దాక్కుని యుద్ధంలో వారియర్ అంటే ఎలాగవుతుంది? ఉదాహరణకు చెప్పాలంటే ఆర్మీలోని వంటోడికి నీకు పెద్ద తేడా లేదు. అతను కూడా ఆర్మీ మ్యానే. అలాగని పరమవీర చక్ర వంటలు చేసిన వాళ్ళకి ఎవరు నాన్న? కనుక నువ్వు బాధపడడంలో అర్థమే లేదు. నువ్వు బాధపడుతుంటే ఏమనిపిస్తుందంటే నీకు రాలేదని బాధ కన్నా కళ్యాణ్ పడాలకు వచ్చిందనే బాధ ఎక్కువగా ఉంది. నువ్వు విన్నవలేదు అంటే నీ లోపం ఎక్కడుందో గ్రహించాలి. నీ తల్లిదండ్రులు పడ్డ కష్టమే కళ్యాణ్ పడాలా తల్లిదండ్రులు కూడా పడ్డారు. డిమాన్ పవన్ తల్లిదండ్రులు కూడా పడుంటారు. ఎందుకంటే డిమాన్ పవన్ నీకన్నా అరుడు. అతను టాస్క్లు ఎంతో ఆడాడు. మొదటి నుంచి వీళ్ళిద్దరు కూడా కళ్యాణ్ పడాలా డిమాన్ పవన్ వారిలోనే ఉన్నారు. నువ్వు వారిలోకి ఎప్పుడు వచ్చావు? లాస్ట్ 2-3 ఎపిసోడ్లు వచ్చావు. అంత ముందంతా నువ్వు కామెడీ యాక్టర్. కామెడీ యాక్టర్లో హీరోలు ఎందుకు అవుతారు? హీరోలు అవ్వరు. కామెడీ యాక్టర్లకు కూడా గుర్తింపు ఉంటది. అంత మాత్రాన కామెడీ యాక్టర్ని హీరోని అనం. కనుక గమనించాలి. వచ్చిందంతా సర్దుకో. ఎందుకు ఇంత యాక్టింగ్ చూడడానికి మాకే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇమాన్యుయల్, నువ్వు మంచి నటుడివే, మాకు ఇప్పటి కూడా కనిపిస్తూనే ఉంది. ఎంతకాలం ఇంకా అమ్మ నాన్న పేరు చెప్పుకొని బతుకుతో చెప్పు. మీ అమ్మ నాన్ననే కష్టపడి పెంచారు, మిగతా వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి పెంచలేదా? ఇంకా నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నావు. కళ్యాణ్ పడాలా తల్లిదండ్రుల దగ్గర కూడా లేకుండా హాస్టల్లో పడి చదువుకున్నాడు. ఆర్మీకి ఎంతో కొంత రోజులు సర్వీస్ చేసి వచ్చాడు. అతను అన్ని రకాల అర్హుడు. కనుక ఈ విషయాన్ని ఇంకెక్కడితో ఆపు. నీకు అర్హత ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకేదో ఆ రూపాయలు అవకాశం కలిగిస్తాడు. ఆపే. ఇంకా ఈ విషయం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నీకు. నిన్ను నువ్వు అనాలిసిస్ చేసుకో. నిన్ను నువ్వే అన్నావు గేమ్ మధ్యలో, నేను నామినేషన్ అవ్వట్లేదు, నామినేషన్ అవ్వకపోతే ప్రేక్షకులను గుర్తు పెట్టుకోరేమో, నామినేషన్ అవుతుంటే నాకంటూ ఒక సర్కిల్ ఏర్పడుతుంది, అందువల్ల ప్రేక్షకులు లాస్ట్ వచ్చేసరికి నాకు ఆ ఓట్లు నా ఓట్ బ్యాంక్ అలా ఉంటదని అన్నావు. అంటే నువ్వు నామినేషన్ లేకుండా ఉండడానికి నువ్వు సేఫ్ గా మారడం వల్లే నీకు ఈ దుస్థితి వచ్చింది. ఉదాహరణ చూసుకుందాం. కౌశల్ బిగ్ బాస్ లోని 3వ వారంలో ఎలిమినేట్ అవ్వాల్సిన మనిషి. కళ్యాణ్ పడాల కూడా అంతే. కంపేర్ చేసుకో. బాధ పెట్టారు, బెంగ పెట్టారు, పర్సనల్ గా తీసుకున్నారు. సేఫ్ గేమ్ ఆడకుండా మొదటి నుంచి నామినేషన్లు ఉన్నారు ఇద్దరును. కనుక లాస్ట్ విజేతలు అయ్యారు. వారియర్ ఎప్పుడు వారియరే. నువ్వు వారియర్ కాదు. ఖచ్చితంగా నువ్వు మంచి మనిషివి, మంచి నటుడివి, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ బిగ్ బాస్ లో కావాల్సింది మంచి నటుడైనంత మాత్రాన బిగ్ బాస్ విజేతని చేయరు. మంచి వారియర్ కూడా అయి ఉండాలి. నువ్వు ఆటలో ఆడావు, గేమ్ ఆడావు, కానీ సేఫ్ గేమ్ ఆడావు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావు. ఇంత లాజిక్ మిస్ అయిపోయి నువ్వు ఈ రోజు బాధపడడంలో అర్థం లేదు. మేకప్ లేకుండా కూడా క్యూట్ ఉన్నావు. థ్యాంక్ యూ అమ్మా. బాగుంటుంది. బాగుంటావు కాబట్టి బాగుంటావు అని చెప్పి ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఏంటయ్యా? సీజన్ 2 స్టార్ట్ చేసేద్దాం. కోడలా నా కొడుకుని కొట్టాలా సీజన్ 2. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆలోచించాలి. మీరు ఒక గేమ్ ని చేసిన తర్వాత దాని మీద విశ్లేషణలు చేయొచ్చు, కానీ దాని మీద ప్రోగ్రాం పెట్టి మళ్ళీ వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అని ఒక ఓటింగ్ పెట్టడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అంటే మీరు చేసిన విజేతని మీరు అవమానపరుస్తున్నట్టు లెక్క. కళ్యాణ పడాలి ఈసారి మళ్ళీ విన్నర్ గా కానీ మీరు అనౌన్స్ చేయలేదు అనుకో, మీ యొక్క ఎన్నిక తప్పు అని అర్థం వస్తుంది. కనుక మీరు కూడా ఆలోచించాలి. ప్రోగ్రాముల కోసం చెయ్యండి, కానీ ప్రోగ్రాముల్ని వంక పెట్టుకొని విన్నర్లు మార్చే ఆలోచన గాని, జనాలు తీర్పు తప్పు చేశారని చెప్పే ధైర్యం గాని మీరు చేయరని ఆశిస్తున్నాను. మీరు శ్రీముఖి గారి విషయంలో కూడా నేను చెప్తున్నా, ఆవిడ యాంకరింగ్ చాలా బాగుంటది, కానీ ఆ ఓవర్ యాక్షన్ తట్టుకోలేవు. ఆవిడ ఓవర్ యాక్షన్ కూడా తగ్గించేటట్టు చెయ్యండి. మా టీవీ వారు మీరు గమనించండి. ఏం ఓవర్ యాక్షన్ అండి? ఆవిడ అరుపులు ఏంటి, ఆవిడ కామెంట్స్ ఏంటి, చిరాకు ఉంటుంది చూడడానికి. నీకు తెలియదు. నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఎప్పుడు చేసిన ఓవర్ యాక్టింగ్ కరెక్టే కదమ్మా? లేదు భాస్కర్, నేనేదో చేశాను. అమ్మ తోడు ఓవర్ యాక్టింగ్. మా విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.